ఇల్లీగల్ గా ఇండియాలోకి ఎంటర్ అయ్యే వారిని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ బిల్ 2025ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. సరైన పాస్పోర్ట్ లేదా వీసాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులకు కఠిన శిక్ష విధించడమే ఈ బిల్లు లక్ష్యం. ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ బిల్ 2025 ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ స్టేట్మెంట్ ప్రకారం ప్రతిపాదిత చట్టం ఇమిగ్రేషన్ కు సంబంధించిన విషయాలను, ముఖ్యంగా ఇమిగ్రేషన్ అధికారుల విధులు, పాస్పోర్ట్లు, వీసాలు అవసరం మరియు ఇతర సమస్యలను పరిష్కరిస్తుంది. భారతదేశంలోకి విదేశీయుల ఎంట్రీ నుంచి వాళ్ళు వెళ్లే వరకు వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని కంట్రోల్ చేసే అధికారాన్ని ఈ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తుంది. ఫారినర్స్ ను చేర్చుకునే యూనివర్సిటీస్, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ కి కూడా ఈ చట్టంలో నిబంధనలు ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించిన వారికి కనీసం 2 సంవత్సరాల నుండి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వీసా గడువు ముగిసిపోయిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయినా, వీసా షరతులను ఉల్లంఘించిన లేదా నిషేధిత ప్రాంతాలలోకి ప్రవేశించిన విదేశీయులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 3 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే ఛాన్స్ ఉంటుంది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ లేకుండా వ్యక్తులను తీసుకువెళ్తున్నట్లు తేలితే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కు శిక్ష విధించే అవకాశం ఉంది.